జగన్పై కోడికత్తి దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. ఈ మేరకు 5 పేజీల నిరసన లేఖ రాసిన బాబు కేంద్రం ప్రోద్బలంతోనే కోడికత్తి కేసులో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ఆరోపించారు. 2008లో ఎన్ఐఏ చట్టాన్ని వ్యతిరేకించిన మోదీ ఇప్పుడు అదే చట్టాన్ని అనుసరిస్తూ జగన్పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని చంద్రబాబు దుయ్యబట్టారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే కేసులు, దేశ భద్రత, ఆయుధాలు, డ్రగ్స్ కేసులు మాత్రమే ఎన్ఐఏ చూడాలని చట్టంలో పేర్కొన్నట్లు వివరించిన సీఎం వ్యక్తిగత దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదలాయించడం దారుణమని ఆక్షేపించారు.